బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్డే సందర్భంగా NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ మూవీని ప్రారంభించనున్నారు. ఇక ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. నయనతార సౌత్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలకు ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు. గతంలోని దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భార్యగా శశిరేఖ పాత్రలో నటిస్తున్నారు నయన్. ఇక కింగ్ 100 మూవీలో కూడా అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్ గా నయనతారని తీసుకున్నారన్న టాక్ వచ్చింది గానీ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని మూవీకి నయన్ సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే 4వసారి బాలయ్య నయనతార జోడీ అభిమానులను అలరించేందుకు అవకాశం ఉంది. NBK111 సినిమా హిస్టారికల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇందులో ఒక మహారాజు పాత్రలో బాలయ్య కనిపిస్తారని, మునుపెన్నడూ చూడని లుక్ లో సర్ప్రైజ్ చేయనున్నారని అంటున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో సింహం సగం ఫేస్ కవర్ చేయబడిన షీల్డ్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. 2 వేర్వేరు కాలాలను మిళితం చేస్తూ చరిత్రను వర్తమానంతో ముడిపెడుతూ గోపీచంద్ మలినేని సరికొత్త కథను రెడీ చేశారని టాక్. ఇక లొకేషన్స్ వేటలో ఉన్న గోపీచంద్ రాజస్థాన్, మొరాకో వంటి ప్రాంతాల్లో రెక్కిచేస్తున్నారట. బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా మంచి విజయం సాధించింది. అందుకే NBK111 మూవీపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తారని సమాచారం. ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలకు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన SS తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం సమకూర్చనున్నారు. అఖండ 2 షూటింగ్ అయిపోయిన తరువాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.